హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు మోనికా రాచెస్. ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఐ మేక్ వీక్లీ కాంటెంట్ కాల్డ్ ఎస్ రోల్ విత్ రాచెస్. దాంతోపాటు ఎవ్రీ ట్యూస్డే ఐ టేక్ యూ అరౌండ్ jewelry stores in Hyderabad to show you what amazing collection they have. And if jewelry, chaos, and yeah, beauty is your thing, then I'll be your best friend. Okay, let's go. ఇవాళ మనం మహాలక్ష్మి జెమ్స్ అండ్ జ్యువెలర్స్ వెళ్తున్నాము, సికింద్రాబాద్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్టోర్స్ ఇన్ హైదరాబాద్. మోస్ట్ ఆఫ్ మై కలెక్షన్ నేను ఇదే జ్యువెలరీ స్టోర్లో తీసుకున్నాను అనమాట. నేను ఇవాళ వరలక్ష్మి వ్రతంకి ఏదైనా తీసుకుందామని వెళ్తున్నాను. నేను మీకు ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టున్నాను, మా మమ్మీ వరలక్ష్మి వ్రతంకి ఏదైనా కొందాము అని చూస్తుంది. సో దానికన్నా ముందు ఐఎమ్ గోయింగ్ దేర్ టు జస్ట్ చెక్అవుట్ ద కలెక్షన్, వాట్ ఈస్ దేర్ అండ్ ఆల్. So that మమ్మీతో వెళ్ళినప్పుడు విల్ నో వాట్ ఎగ్జాక్ట్లీ వీఆర్ గోయింగ్ టు లుక్ ఫర్. ఓకే, లెట్స్ గో. హలో. సో నేను వరలక్ష్మి వ్రతంకి ఏ కలెక్షన్ వచ్చింది అని చూపిద్దాము అని అనుకున్నాను కదా. సో నేను మీకు ఈసారి అన్ని లక్ష్మీదేవి వచ్చిన డిజైన్స్ చూపిస్తాను అనమాట. సో వరలక్ష్మి వ్రతం అంటేనే మనం ఇంటికి అమ్మవారిని తీసుకొచ్చుకుంటాం కదా. సో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే, మనము కొంచెం అంటే లైక్ వ్రతం చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే గోల్డ్ ఆర్నమెంట్ కొనుక్కునే వాళ్ళు చిన్న కాసు అన్న కొనుక్కుంటారు. ఎందుకు అంటే కాసు పైన లక్ష్మీ స్వరూపం ఉంటుంది కాబట్టి అని. సో అందుకనే నేను ప్రైజ్ ఎంత ఎంత ఉంది అని చెప్తాను, బట్ నా కలెక్షన్ని ఇన్ని గ్రామ్స్ లోపల లిమిట్ చేయట్లేదు అనమాట. నాకు మహాలక్ష్మి జెమ్స్ అండ్ జ్యువెలర్స్లో నచ్చిన పీసెస్ అన్నీ పిక్ చేయించాను. స్పెషాలిటీ ఏంటి అంటే అమ్మవారు ఉండడం మ్యాండేటరీ అని. మీకు తెలుసు కదా, నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ ఒక లైట్ వెయిట్ కంటి వేసుకుంటాను. నాకు కంటీస్ చాలా ఇష్టం అనమాట. లైక్ ఐ జనరలీ లైక్ కంటీస్, అండ్ నా కంటి హారం చాలా పెద్దగా ఉంటుంది కదా. సో నాకు చిన్న కంటీస్ బాగా నచ్చుతున్నాయి అనమాట ఈ మధ్యలో. అండ్ నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఒక చిన్న కంటి లాంటిది పిక్ చేసుకుంటాను అనమాట. నాకు వీళ్ళని అడిగినప్పుడు కంటీస్లో మహాలక్ష్మి అమ్మవారిది ఏదైనా ఉందా అని అడిగినప్పుడు వాళ్ళు నాకు చూపించిన కంటి ఎంత బాగుంది తెలుసా. ఇది జస్ట్ 1 తులంకి ఒక 3 గ్రామ్స్ ఎక్స్ట్రా ఉంది అంతే, అంటే 13 గ్రామ్స్ ఉందన్నమాట. జస్ట్ లుక్ ఎట్ దిస్, ఎంత బ్యూటిఫుల్ ఉంది అసలు. చిన్ని కంటి సన్నగా వచ్చింది. అండ్ ఇక్కడ లాకెట్లో మాత్రం అమ్మవారు వచ్చింది. వర్క్మెన్షిప్ చూడండి, అమ్మవారు ఎంత డీటెయిల్డ్గా ఉన్నారు అన్నది. ఐ విల్ గివ్ యూ అ క్లోజ్అప్. చూడండి ఎంత బాగుంది. స్టోన్స్ కొన్నైనా ఉండాలి. మనం ఇంత సన్నవి తీసుకున్నప్పుడు అది కనిపించాలంటే మనకు కొన్నైనా స్టోన్స్ ఉండాలి, లేకపోతే అసలు గొలుసు కనపడదు అనమాట మెడలోకి. వెరీ బ్యూటిఫుల్. ఇక్కడ కింద మనకి పర్ల్ హ్యాంగింగ్స్ వచ్చినాయి. నేను ఇది పెట్టుకుంటా. ఇలాంటివి ఒక 2-3 ఉన్నాయి. సో బై ద ఎండ్ ఆఫ్ ద వీడియో మీకు ఇది బాగా నచ్చేస్తుంది. సో ఫస్టే కాల్ చేసి ఇలాంటిది ఉందా అని కన్ఫర్మ్ చేసేసుకోండి. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి. లెట్ మీ గివ్ యూ క్లోజ్అప్. ఇగో కనిపిస్తుందా, బ్యూటిఫుల్ కంటి, వెరీ లైట్ వెయిట్. హ్యావ్ ఎ లుక్ ఎంత బాగుందో ఇది. 13 గ్రామ్స్ మాత్రమే ఉంది ఇది. అండ్ మధ్యలో అమ్మవారు వచ్చారు. ఇప్పుడు వేరే డిజైన్స్ అన్నీ చూద్దాము. నెక్స్ట్ నేను మీకు బ్యాంగిల్స్ చూపిస్తాను. ఈ బ్యాంగిల్స్ చూడండి, మంచిగా కెంపుల్ పచ్చల్లాగా వచ్చినాయి అనమాట. వచ్చి లక్ష్మీదేవి వచ్చింది మొత్తం. ఒక లక్ష్మీదేవి ఒక హంస, ఒక లక్ష్మీదేవి ఒక హంస. చాలా బ్యూటిఫుల్ పీస్ ఇది. మీకు ఒక్కసారి నేను క్లోజప్ కూడా ఇచ్చేస్తా. చూడండి ఎంత బాగుంది కదా లక్ష్మీదేవి. అండ్ ఇది జస్ట్ 30 గ్రామ్స్ ఉందనమాట, 3 తులాస్. అండ్ ఇది నా చేతులకు పట్టింది. సో మీరు సైజ్ చిన్నగా ఉంది అని ఏమనుకోకండి, నా చేతులకు మంచిగా వచ్చింది. ఇది రీల్లో కూడా నేను ఈ బ్యాంగిల్స్ వేసుకున్నా, చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. ఇది బ్యాంగిల్స్లో వీళ్ళ దగ్గర ఇలా లక్ష్మీదేవి వచ్చిన బ్యాంగిల్స్ చాలా అంటే చాలా చాలా ఉన్నాయన్నమాట కలెక్షన్లో. మీరు ఒకసారి వచ్చి చెక్అవుట్ చేస్తే, అంటే మీరు బ్యాంగిల్స్ తీసుకోవాలి అని అనుకుంటే మీరు ఒకసారి వచ్చి చెక్అవుట్ చేయండి. చాలా మంచి మంచి కలెక్షన్ ఉంది బ్యాంగిల్స్లో. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను మహాలక్ష్మి జెమ్స్ అండ్ జ్యువెలర్స్లో ఓన్లీ బ్యాంగిల్స్ కలెక్షన్. అన్ని కంకణాలు దగ్గర నుంచి నార్మల్ బ్యాంగిల్స్, డైమండ్ బ్యాంగిల్స్ అన్నీ చూపించినాను. సో ఒకవేళ అది చెక్అవుట్ చేయకపోతే ఒకసారి చూడండి, ఇన్ కేస్ మీరు బ్యాంగిల్స్ తీసుకోవాలి అని అనుకుంటే. మనందరికీ కమ్మల్ జుంకాలు చాలా ఇష్టం కదా, అలా కమ్మల్ జుంకాలలో మీకు ఒక లక్ష్మీదేవి వచ్చిన మోడల్ చూపిస్తే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవి. మనకి జస్ట్ పైన టాప్స్లో మాత్రమే కాదు, కింద జుంకీలో కూడా లక్ష్మీదేవివి కాసులు వచ్చినాయి అనమాట. అండ్ బ్యూటిఫుల్ పర్ల్ డీటెయిలింగ్ వచ్చింది.
అసలు ఆల్ కైండ్స్ ఆఫ్ గోల్డ్, నక్షి దేనిపైకైనా సూట్ అయిపోయే బుట్టలు ఇవి. జస్ట్ 14 grams ఉన్నాయండి అండ్ చూడ్డానికి కూడా చాలా హెవీగా ఉన్నాయి. ఐ విల్ గివ్ యూ అ క్లోజ్అప్. చూడండి ఎంత బాగున్నాయి బుట్టలు, భలే ఉన్నాయి కదా, పెద్దగా ఉన్నాయి చూడండి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి నేను మీకు ఒక పెద్ద హారం చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కార్నర్కి చిన్న మ్యాంగోస్ వచ్చినాయి అండ్ ఎవ్రీ మ్యాంగో పైన లక్ష్మీదేవి వచ్చింది అండ్ ఇక్కడ కూడా లక్ష్మీదేవి వచ్చింది అనమాట. సో ఇక్కడ 2 సైడ్స్ లక్ష్మీదేవి వచ్చి లాకెట్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ లాకెట్లో కొంచెం పెద్దగా వచ్చిందనమాట లక్ష్మీదేవి అండ్ కింద మనకి ఇట్లా గ్రీన్ ఎమరల్డ్స్ ఇంకా ఏమంటారు ముత్యాలవి హ్యాంగింగ్స్ లాగా వచ్చినాయి. మీకు ఒకవేళ పైన ఎక్కడన్నా ముత్యాలు ఉన్నా లేకపోయినా, పైన ఎమరల్డ్స్ ఉన్నా లేకపోయినా, ఇది లాంగ్ హారం లాగా చాలా బాగుంటుంది. దీంతో పాటు ఐ రియలీ లైక్ దిస్ వన్. ఇక్కడ పైనకి వచ్చేసరికి పైన కూడా మనకి ఇక్కడ 3 లక్ష్మీదేవీస్ వచ్చినాయి అనమాట. లెంత్ ఎక్కువగా వచ్చడానికి ఇక్కడ 3 లక్ష్మీదేవీస్ వచ్చినాయి. ఇది జస్ట్ 80 grams ఉంది, 8 తులాస్ ఉందన్నమాట ఆల్మోస్ట్. పెట్టుకుంటే చూడండి అసలు ఎంత గ్రాండ్గా ఉంది తెలుసా ఇది. ఇదిగోండి పెట్టుకుంటే ఎంత గ్రాండ్గా ఉంది చూసారా, మస్తు వెడల్పుగా వచ్చింది ఇది. అండ్ ఇది నక్షి స్టైల్లో ఇంకా త్రీ డిఫరెంట్ డిజైన్స్ వచ్చినాయి కదా మనకి, మ్యాంగోస్, ఫ్లవర్స్, లక్ష్మీదేవి అలా వచ్చేసరికి చాలా గ్రాండ్గా అనిపిస్తుంది. వెరీ బ్యూటిఫుల్ హారం, 8 తులాస్ ఉంది ఇది. నెక్స్ట్ నేను ఇంకో హారం చూపిస్తా. నేను ఇప్పటికీ చాలాసార్లు చెప్పిన నాకు నక్షి అండ్ కుందన్ 2 మిక్స్ వస్తున్నాయి కదా, అవి బాగా నచ్చుతున్నాయి అని చెప్పేసి. అండ్ దిస్ ఈజ్ వన్ సచ్ హారం. సో 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 బ్యూటిఫుల్ అండి ఇది. దీనికి కూడా మనకి లక్ష్మీదేవి ఇక్కడ చూడండి, ఇక్కడ కింద రిమూవబుల్ లాకెట్లో మనకు మంచిగా లక్ష్మీదేవి వచ్చి ఇక్కడ మనకి కింద ఎమరల్డ్స్ ఇంకా ముత్యాలలాగా వచ్చినాయి. ఇది రిమూవబుల్ అనమాట, మనం ఇది తీసేసుకోవచ్చు. అండ్ దీనికి వెనకాల మనకి ఇలా హుక్ వచ్చింది, మనము ఏమంటారు బీడ్స్ హారమ్స్లోకి వేసుకోవచ్చు అనమాట ఈ లాకెట్ అనేది. దాంతోపాటు మనకి ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో, వర్క్మెన్షిప్ చూడండి అసలు. ఈ మధ్యలో లక్ష్మీదేవి కనిపిస్తుందా మీకు, ఎంత బాగా చేసినారు చూడండి, సో నైస్ అసలు. వర్క్మెన్షిప్ అయితే చాలా బాగుంది. దాంతోపాటు మనకి ఇక్కడ సైడ్స్కి లక్ష్మీదేవి వచ్చింది చూడండి, ఇక్కడ సైడ్స్కి లక్ష్మీదేవి వచ్చింది అండ్ ఇక్కడ కూడా లక్ష్మీదేవి వచ్చింది. ఇది కూడా చాలా బాగుంది హారము. అసలు మీకు పెట్టుకుంటే ఎంత గ్రాండ్గా ఉంది తెలుసా. ఇది చూపిస్తా చూడండి, ఇలా వచ్చింది. ఇది ఆల్మోస్ట్ 9 తులాస్ ఉందన్నమాట. వెరీ నైస్ హారం, చాలా బాగా వచ్చింది ఇది కూడా. ఐల్ గివ్ యూ క్లోజ్అప్ చూడండి. క్లోజ్అప్లో చూడండి ఎంత బాగుంది హారం ఇది అసలు. వెరీ బ్యూటిఫుల్ హారం, 9 తులాస్ వచ్చింది. ఈ హారం కింద డిస్ప్లేలో ఉంది, నేను ఇప్పుడు చూపించింది. అసలు ఇది చూసిన తర్వాత ఇట్లా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా. సి ఇఫ్ యూ నో మీ అండ్ ఇఫ్ యూ నో నా జ్యువెలరీ కలెక్షన్ మీరు చూసినా ఏదైనా చూసినా యూ నో నాకు పెద్ద పీసెస్ నచ్చుతాయి అనమాట ఇన్ జనరల్గా. ఇది ఇట్స్ లైక్ నక్షిలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పీస్ ఐ ఎవర్ సా. అంటే నేను ఇన్నిసార్లు ఈ స్టోర్కి వచ్చిన, ఈ స్టోర్కి వెళ్ళినా నేను ఎక్కడ చూడలేదు పెద్ద హారం నక్షిలో. అసలు లుక్ అట్ దిస్ వన్, ఎంత బాగుంది తెలుసా ఇది అసలు. ఇది చూసిన తర్వాత నాకు వేరే ఏవి చూడబోద్దు అవ్వట్లేదు, అంత బాగుంది. ఇది వచ్చేసి 189, ఆల్మోస్ట్ 19, అంటే ఇంకా 20 వేసుకోండి, 20 తులాస్ ఉంది. అబ్బా జస్ట్ లుక్ ఎట్ దిస్ ఎంత గ్రాండ్ ఉందో. అండ్ మనకి ఇక్కడ మధ్యలో హెవీగా ఇచ్చారు చూడండి లక్ష్మీదేవిని, అండ్ ఇక్కడ మళ్ళీ కింద ఇచ్చారు. ఇది రిమూవబుల్ లాకెట్ అనమాట కిందది. మనం ఇది తీసి బీడ్స్ మాలాస్కి కానీ లేకపోతే మీకు కంటివి సైడ్వి అవి ఉంటాయి కదా, ఏమంటారు పైప్స్ లాగా ఉంటాయి కదా కంటివి, అవి ఉన్నా దానికి ఇక్కడ వేసుకోవచ్చు అనమాట మీరు. ఐ విల్ షో యూ, ఒక్క సెకండ్. అసలు ఈ లాకెట్ ఎంత బాగుంది చూడండి అసలు, భలే ఉంది కదా ఈ లాకెటే. దీనికి మంచి ఇక్కడ బ్యాక్ సైడ్ ఇలా వచ్చాయన్నమాట. సో మీకు జస్ట్ కంటివి ఇట్లా సైడ్కి ఉంటే పైప్స్, ఆ పైప్స్ కూడా వేసేసుకొని దీన్ని మంచిగా కంటిలాగా వేసుకోవచ్చు. అది కూడా చాలా హెవీగా ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత ఈ ఎంటైర్ నెక్లెస్ అయితే ఎక్స్ట్రీమ్లీ హెవీ ఉంది. సో మీకు ఇట్లా ఎక్స్క్విజిట్ పీసెస్, హెవీ జ్యువెలరీ అలాంటివి నాలాగా ఇష్టమైతే మాత్రం ఖచ్చితంగా ఒకసారి చూడండి. నేను అన్నీ ఇలా పెట్టుకొని చూపించినాను కానీ ఇది మాత్రం వేసుకొని చూపిస్తాను, ఎందుకంటే దిస్ వన్ హ్యాస్ మై హార్ట్. చూడండి ఎంత బాగుంది అసలు. ఇట్లా మనం ఎక్కడికైనా వెళ్తే ఇంకా మనల్ని తప్పించి ఎవరు ఏం చూడరు, ఇట్లా ఫంక్షన్ హాల్లో మనం తప్పించి ఇంకెవరికి ఏం కనబడము.
ఎంత బ్యూటిఫుల్ హారం, మళ్ళీ వర్క్మెన్షిప్ కూడా ఎంత బాగుందో, పెద్దగా ఉంది కదా అని బాగాలేదు అన్నట్టు కాదు, వెరీ బ్యూటిఫుల్, వెరీ ఇంట్రికేట్, చాలా చాలా బాగా వచ్చింది, వెరీ నైస్. ఇక్కడ పికాక్స్ చూడండి ఎంత బాగున్నాయో, పికాక్ వర్క్ కూడా బాగుంది, బట్ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ లక్ష్మీదేవి టుడే. సో యా, ఇలా లక్ష్మీదేవి వచ్చి బ్యూటిఫుల్ హారం, జస్ట్ షోయింగ్ యూ ద క్లోజప్ అండి, ఎంత బాగుందో చూడండి ఒకసారి. అండ్ యా, అంత బ్యూటిఫుల్ వర్క్ వచ్చి వెరీ హెవీ హారం, జస్ట్ 20 ఉంది, జస్ట్ కాదు 20 ఉంది, బట్ యా వెరీ బ్యూటిఫుల్. ఇది అసలు నాకు తీయబుద్ధి అవ్వట్లేదు. సో మీన్ వైల్ ఐ విల్ షో యూ వడ్డానమ్స్. ఓకే, లక్ష్మీదేవి మోడల్స్లో మోస్ట్ సెల్లింగ్ నేను ఇప్పుడు చూస్తున్నవైతే వడ్డానమ్సే. ఇలాంటి వడ్డానం మీరు ఆల్రెడీ మీ దగ్గర ఉండాలి, లేకపోతే మీరు కొనాలని ప్లాన్ చేస్తున్నది ఆల్మోస్ట్ ఇలాంటిదే అయి ఉంటుంది. నేను మీకు ఒకటి చూపిస్తున్నాను చూడండి, మంచి వడ్డానం ఇది కూడా, అంటే లైక్ యా 11 తులాస్ ఉంది, అంతే 11 తులాస్ ఉంది. ఇక్కడ మధ్యలో మనకి లక్ష్మీదేవి వచ్చి ఇక్కడ దశావతారాలు వచ్చినాయి అనమాట. ఐ విల్ షో యూ క్లోజప్ చూడండి, ఇదిగోండి క్లోజప్ చూడండి, ఇక్కడ మంచిగా మనకి లక్ష్మీదేవి వచ్చింది, గజలక్ష్మి అమ్మవారు వచ్చినారు అనమాట మనకి. ఇక్కడ సైడ్కి ఇట్లా ఎలిఫెంట్స్ వచ్చి, అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మంచిగా ఏమంటారు అవి దశావతారాల్లో వచ్చినాయి. చాలా బాగుంది, వెరీ నైస్ కాంబినేషన్ అసలు. ఇలా వచ్చింది, 11 తులాస్ ఉందండి ఇది. ఇంకా కొంచెం తక్కువలో ఎవరన్నా చూస్తుంటే ఇది చూడండి, ఇది జస్ట్ 64 గ్రామ్స్ ఉందండి, 61 గ్రామ్స్ ఉంది, అంటే 6 తులాస్ అనమాట. ఇది చూడండి ఎంత బాగుందో చూడండి. ఇక్కడ మధ్యలో మనకి గజలక్ష్మి అమ్మవారు వచ్చి ఇక్కడ 4 అష్టలక్ష్ముల్లాగా వచ్చినారు అనమాట. వెరీ బ్యూటిఫుల్, వెరీ వెరీ బ్యూటిఫుల్ వన్, దిస్ వన్ ఆల్సో. ఇక్కడ మధ్యలో మనకు ఒక పెద్ద ఎమరల్డ్ డ్రాప్ లాగా ఇచ్చేసి ఇక్కడ మొత్తం మనకి పర్ల్స్ ఇచ్చినారు, చాలా బాగా వచ్చింది. ఇది జస్ట్ 660 ఉంది అనుకోండి అంతే. ఇది ఇంకొక వడ్డానము, ఇది చూడండి, ఇది కూడా సేమ్. ఇక్కడ 4 అష్టలక్ష్ములు, ఇక్కడ 4 అష్టలక్ష్ములు వచ్చినాయి, కానీ ఇక్కడ 2 నెమళ్ళు వచ్చినాయి. నెమళ్ళు వచ్చి మధ్యలో లక్ష్మీదేవి వచ్చింది, చాలా బాగుంది ఇది కూడా. దీనికేమో కింద ఒక గోల్డ్ డ్రాప్, ఒక పర్ల్ డ్రాప్, ఒక గోల్డ్ డ్రాప్, ఒక పర్ల్ డ్రాప్ అలా ఇచ్చారనమాట. సో చూడండి ఎంత బాగుందో ఇది. ఇది కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి 13 ఉందన్నమాట, చాలా హెవీగా ఉందండి, మీకు తెలుస్తుందో తెలియట్లేదో కానీ దీని విడ్త్ చాలా ఎక్కువ ఉందన్నమాట. వెరీ నైస్ వన్, దిస్ వన్ ఆల్సో. దీనికన్నా ఇంకొకటి కొంచెం పెద్దది చూపిస్తా చూడండి, ఇది చూడండి, ఇది చాలా చాలా హెవీ ఉంది, అండ్ వెయిట్ వచ్చేసి 14. అబ్బా, దానికి దీనికి ఓన్లీ 2 తులాసే డిఫరెన్స్ ఉంది, బట్ ఇదైతే చాలా హెవీగా ఉంది. ఇక్కడ ఇది పైన ఇలా కుందన్స్ వచ్చి కింద కుందన్స్ వచ్చినాయి అనమాట. ఇది కూడా అంతే, ఇక్కడ సైడ్ 4 మనకి అష్టలక్ష్ములు వచ్చినారనమాట. ఇక్కడ మధ్యలో మనకి మహాలక్ష్మి వచ్చింది, అండ్ ఇక్కడ ఇద్దరు ఇలా ఏమంటారు చామరం వీస్తున్నట్టు ఉందన్నమాట. యా, కనిపిస్తుందా మీకు? ఇక్కడ ఇద్దరు చామరం వీస్తున్నారు, అండ్ ఇక్కడ మధ్యలో మహాలక్ష్మి గజలక్ష్మి అమ్మవారి లాగా వచ్చినారు. ఇక్కడ 4 మంచిగా అష్టలక్ష్మిలు, ఇక్కడ 4 అష్టలక్ష్మిలు వచ్చినారు. ఇది 14 అనుకోండి, ఇంకా 138 అంటే 14 తులాస్ ఉంది. అండ్ ఇది మనకి ఏమంటారు కుందన్స్ ఇంకా గోల్డ్ కాంబినేషన్లో వచ్చింది. మనకి ఇక్కడ కింద డ్రాప్స్ మాత్రం అన్నిటికీ ఇట్లా గ్రీన్ కలర్ ఎమరల్డ్స్ లాగా వచ్చి అండ్ పర్ల్స్ వచ్చినాయి. ఇది కూడా చాలా 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 హెవీ ఉంది, మస్తు సాలిడ్ పీస్ లాగా ఉందన్నమాట పెద్దగా. ఒకవేళ మీరు లక్ష్మీదేవి రిలేటెడ్ ఏదైనా తీసుకోవాలి అని అనుకుంటే నా సజెషన్ వుడ్ బి ఫస్ట్ వడ్డానం తీసుకోండి, ఒక పెద్ద ఐటెం తీసేసుకున్నట్టు ఉంటుంది, మళ్ళీ మనకి ఇలా మంచిగా వచ్చింది అన్నట్టు కూడా ఉంటుంది అనమాట. సో యా, మీకు చెప్పండి, మీకు ఇలా ఏమైనా సెంటిమెంట్ ఉంటుందా లైక్ లక్ష్మీదేవి జ్యువెలరీలో ఉండాలి అని, లేకపోతే అసలు అలా ఏమీ ఉండదా అన్నది చూడండి. నాకైతే ఉంటుంది. అంటే లైక్ నేను ఫస్ట్ నా పెళ్ళప్పుడు కొన్న ఫస్ట్ హారంలో ఇలాంటిది తీసుకున్నాను అనమాట. మధ్యలో పెద్ద లక్ష్మీదేవి వచ్చి సైడ్స్కి ఇలా వచ్చిందనమాట. సో నాకు అది సెంటిమెంట్ ఉండే, అంటే నేను గోల్డ్ లక్ష్మీదేవి 2 వేరు కాదు అని అంటారు. గోల్డ్ అయినా లక్ష్మీదేవి అయినా 2 ఒకటే అనమాట. అట్లీస్ట్ మన దాంట్లో అయితే గోల్డ్ లక్ష్మీదేవి 2 ఒకటే. సో అలా అని నేను ఫస్ట్ తీసుకోవడం అట్లా తీసుకున్నాను. నేను ఆ లాకెట్ని ఇప్పటికీ చాలాసార్లు లక్ష్మీ పూజలో పెట్టి పూజ చేస్తాను అనమాట. దానికి ఇట్లా మనం కుంకుమార్చన చేయడం కానీ 108 ఫ్లవర్స్ వేయడం కానీ చేస్తారు కదా, నేను ఆ లాకెట్ పెట్టి చేస్తాను. కాసు కన్నా నాకు అది బెటర్ అనిపిస్తుంది అనమాట పూజ చేయడానికి. ఎందుకంటే గోల్డ్కి కొత్త గోల్డ్ పాత గోల్డ్ అన్నట్టు ఏమి ఉండదు అనమాట. ఇంట్లోకి ఆ రోజు లక్ష్మీదేవి రావాలి కాబట్టి మనం కొత్త జ్యువెలరీ తీసుకుంటాము, బట్ గోల్డ్ ఎప్పటికైనా అది శ్రేష్టం అని అంటారు కదా. సో చాలా బాధతో హారం తీసేసిన గైస్.
ఎనీవేస్ నెక్స్ట్ హారం వచ్చేసి కాసు హారం. లక్ష్మీదేవి అండ్ కాసు హారం ఈజ్ లైక్ వన్ అండ్ ద సేమ్ అనిపిస్తుంది నాకు. సో ఇదిగోండి, మనకి అన్ని దేవుళ్ళ ఫొటోస్కి అన్నిటికీ అన్ని ఉత్సవ విగ్రహాలకి ఉండే కామన్ ఐటమ్ ఏంటి అంటే కాసుహారం. ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన ఐటమ్ ఏంటి అంటే కాసుహారం. అందులో నేను మీకు ఒక మోడల్ చూపిస్తా చూడండి. ఎంత బాగుంది చూడండి, అసలు ఎంత బాగా, అసలు చెక్కినట్టు ఎంత బాగుంది లక్ష్మీదేవి. అలా వచ్చి ఇక్కడ కింద మనకు మళ్ళీ కాసులు వచ్చినాయి అనమాట. అండ్ సైడ్స్కి ఇలాంటి డీటెయిలింగ్ వచ్చింది. జస్ట్ లెట్ మీ గివ్ యూ అ క్లోజర్. ఇగోండి, ఇలాంటి డీటెయిలింగ్ వచ్చేసింది. అండ్ లక్ష్మీదేవి చూడండి ఎంత బాగుందో, చాలా చాలా బాగా వచ్చింది. కాసు హారమ్స్ ఆర్ మై పర్సనల్ ఫేవరెట్. అండ్ ఇది వచ్చేసి 10 తులాస్ ఉంది. కాసు హారమ్స్ మనము ఎంత హెవీ అంటే అంత హెవీగా మళ్ళీ లైట్ వెయిట్లో కూడా చేయించుకోవచ్చు. నేను వీళ్ళ దగ్గర చాలా చాలా కాసు హారమ్స్ చూసినాను. ఆల్మోస్ట్ ఒక 6 తులాస్ నుంచి స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ మా చెల్లిదే అన్నిటికన్నా హైయెస్ట్ అనుకుంటా దగ్గర. దాన్ని చాలా వెడల్పు వచ్చింది కదా, మీకు తెలియకపోతే మా చెల్లి జ్యువెలరీ కలెక్షన్ వీడియోలో చెప్పినట్టున్నా నేను. కాసుహారం అది వీళ్ళ దగ్గరే చేయించింది అనమాట. ఆర్డర్ ఇచ్చి చేయించినట్టు సతాయించి మా చెల్లి కోసము. సో యా, ఇలా వస్తే చూడండి పెట్టుకుంటే వెరీ బ్యూటిఫుల్ హారం. అండ్ అసలు మీరు ఏ టైప్ ఆఫ్ సారీస్ పైకి వేసుకోవచ్చు దీన్ని. ఇప్పుడు వస్తున్నాయి కదా వింటేజ్ శారీస్, దానిపైన వేస్తే అసలు ఇంకా తిరుగులేదు అన్నట్టు ఉంటుంది. లుక్ అట్ దిస్, ఎంత బాగుంది చూడండి. వెరీ బ్యూటిఫుల్, వెరీ వెరీ బ్యూటిఫుల్ హారం. 10 తులాస్ వచ్చింది ఇది. చాలా చాలా బాగుంది ఇది, చూడండి ఒకసారి. నెక్స్ట్ అప్ ఐ షో యూ వన్ మోర్ కంటి. ఇంకా ఆబ్వియస్లీ నేను ఇంకా కంటి అంటే యూ నో హౌ మచ్ ఐ లైక్. ఇది వచ్చేసి జస్ట్ 24 grams ఉంది. అండ్ సైడ్కి మనకి ఇలా పర్ల్స్ ఇంకా ఏమంటారు బీడ్స్ రావడం వల్ల కొంచెం వెడల్పు కూడా అనిపిస్తుంది. ఇది వచ్చేసి ఇట్లా రౌండ్గా వచ్చిందనమాట కంటి ఇది. అండ్ లాకెట్ చూడండి ఎంత బాగుందో. మధ్యలో అమ్మవారు వచ్చి ఇలా మనకి చుట్టూ కొంచెం స్టోన్స్ వచ్చినాయి అనమాట ఎలివేట్ చేయడానికి. వెరీ వెరీ బ్యూటిఫుల్ వన్. మమ్మీ యాక్చువల్లీ కంటియే తీసుకుందాం అనుకుంటుంది ఈసారి వరలక్ష్మి వ్రతంకి, బట్ వాళ్ళు ఉండట్లేదు, వాళ్ళు యూఎస్ వెళ్ళిపోతున్నారు. సో కంటి నా దగ్గరే వదిలిపెట్టేసి వెళ్తుంది అనమాట. సో మేము ఏం తీసుకుంటామో నాకు తెలీదు, మమ్మీని తీసుకొని రావాలి. బట్ వస్తే ఆ వీడియో కూడా నేను చేసి పెడతా మీకు. మోస్ట్ ప్రాబ్లీ ఈ వీడియో తర్వాత వీడియో అదే వస్తుంది అనుకుంటా. యా, అప్పుడు మీరు మమ్మీ ఏం తీసుకుందో చూడండి. బట్ ఐ రియలీ లైక్ దిస్ వన్. ఇదైతే చూపిస్తాం మమ్మీకి తీసుకోమని. వెరీ బ్యూటిఫుల్ వన్. మీరు చూడండి ఎంత బాగుందో. 24 కానీ చాలా గ్రాండ్గా అనిపిస్తుంది చూడండి, ఎందుకంటే దీని ప్లేస్మెంట్ అట్లుంది. లాకెట్ పెద్దగా వచ్చింది, సైడ్స్కి ఇవి రావడం వల్ల వెడల్పు అనిపిస్తుంది. వెరీ వెరీ బ్యూటిఫుల్ డిజైన్. లెట్ మీ గివ్ యూ అ క్లోజ్అప్. ఓకే, ఎదిగోండి ఎంత బాగుంది చూడండి క్లోజ్అప్లో. వెరీ వెరీ బ్యూటిఫుల్ కంటి. ఐ రియలీ లైక్డ్ ఇట్. ఇది తీసుకున్నామా వేరే తీసుకున్నామా అన్నది మీరు నా నెక్స్ట్ వీడియోలో చెక్అవుట్ చేయండి, మమ్మీతో షాపింగ్కి వచ్చినప్పుడు తెలుస్తుంది. నెక్స్ట్ నేను మీకు ఒక మ్యాంగో హారం చూపిస్తాను. ఇది కూడా నాకు బాగా నచ్చిందనమాట, ఎందుకంటే నాకు ఇలాంటి డిజైన్స్ నచ్చుతాయి. అంటే నక్షి అండ్ కుందన్ రెండు వచ్చినవి. ఇక్కడ చూడండి, ఒక మామిడి పిందనేమో నక్షి వచ్చింది, ఒక మామిడి పిందనేమో కుందన్ వచ్చిందనమాట. చాలా బాగా వచ్చింది. అండ్ ఈ డిజైన్ ఏదైతే ఉందో చూడండి, ఇక్కడ కింద ఇలాంటి 2 హంసలు వచ్చి కింద లాకెట్ వచ్చేది. ఇది మ్యాంగో హారమ్స్లో వెరీ రెగ్యులర్ డిజైన్ అనమాట. బట్ వీళ్ళు మనకి ఇక్కడ ఏం చేసినారు తెలుసా, ఇదంతా రిమూవబుల్ అనమాట. సో మనకి ఎన్ని రకాలుగానో వేసుకోవచ్చు. ఇది 7-in-1 5-in-1 అంటారు కదా, ఆ టైప్లో అనమాట ఇది. సో మనం ఈ లాకెట్ సపరేట్గా తీసి ఇక్కడ కింద ఒక హ్యాంగింగ్ లాగా చేసుకోవచ్చు. అండ్ మనకి అమ్మవారు మాత్రం ఇక్కడ వచ్చారు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారో. సో మనం దీన్ని ఇక్కడ కూడా కనెక్టర్స్ ఇచ్చినారు అనమాట ఇక్కడ. సో మనం దీన్ని పైకి వేసుకోవచ్చు, అంటే చూపిస్తా, ఇలా వేసుకోవచ్చు అనమాట పైకి. ఇక్కడ కనెక్టర్స్ ఉన్నాయి, అవి తీసేసి ఇక్కడ పైకి వేసుకోవచ్చు. లేకపోతే ఇలా లాంగ్ హారం లాగా వేసుకోవచ్చు. మళ్ళీ మనము ఇది తీసేసి లాకెట్ లాగా వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇది తీసేసి లాకెట్ లాగా వేసుకోవచ్చు సపరేట్గా. మనకి ఇక్కడ ఇలా వచ్చింది చూడండి, ఇలా లాకెట్ లాగా వేసుకోవచ్చు. సేమ్ అట్లనే నేను మీకు చెప్పా కదా, ఇప్పుడు మనకి కంటీస్కి సైడ్స్కి అవి సపరేట్గా కొనుక్కోవచ్చు అని చెప్పేసి, అలాంటివి ఇక్కడికి వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సైడ్కి మనకి ఇక్కడ వెనకాల ఇక్కడ ప్రొవిజన్ ఉంది ఇక్కడ సైడ్కి వేసుకోవడానికి, అలా వేసుకోవచ్చు. అండ్ చాలా బాగుంది చూడండి లక్ష్మీదేవి. సైడ్కి ఇక్కడ మంచిగా పికాక్స్ వచ్చినాయి అండ్ మధ్యలో లక్ష్మీదేవి వచ్చింది. అండ్ మనకి ఇక్కడ వెనకాల ఇలా ఉంటుంది అనమాట. ఇది మనం బీడ్స్ హారమ్స్కి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మనకి కింద మంచిగా ఇట్లా ఎమరల్డ్ ఇంకా ఇది డీటెయిలింగ్ వచ్చింది. ఇలా మ్యాంగో హారం ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ కింద చూడండి, ఇక్కడ కింద మనకి వేరే డ్రాప్లెట్ ఒకటి ఇస్తారనమాట. సో మనం ఇది సపరేట్గా వేసుకోవచ్చు, అది సపరేట్గా వేసుకోవచ్చు.
అంటే మనం ఇది ఇలా ఇలా లాంగ్ హారం లాగా వేసుకొని అది పైన కంటిలాగా కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి 120 గ్రామ్స్ ఉంది. 120 గ్రామ్స్ అంటే 12 తులాస్ అనమాట. నెక్స్ట్ నేను మీకు జస్ట్ 4 తులాస్లో నక్షీలో చూపిస్తాను చూడండి. నక్షీలో నాకు వర్క్మెన్షిప్ చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఈ ఒక్కసారి అమ్మవారిని చూడండి, ఇక్కడ చూడండి, మీకు పైన ఈ గొడుగు కనిపిస్తుందా, ఎంత బాగా చేశారు చూడండి గొడుగు. అసలు గొడుగు లోపల అమ్మవారు, కింద మళ్ళీ అమ్మవారు, చాలా బాగా వచ్చింది కదా. ఇక్కడ మల్టిపుల్ దగ్గర అమ్మవారు వచ్చిందనమాట, సైడ్స్కి అలా. వెరీ బ్యూటిఫుల్ హారం. దీని కొంచెం నక్షీ స్టైల్లో, కొంచెం ఏమంటారు యాంటీక్ పాలిష్లో ఉంది. వెరీ వెరీ బ్యూటిఫుల్ హారం. ఇది జస్ట్ 4 తులాస్లో ఉంది. మనకు 4 తులాస్కి ఇది ఇట్స్ అ ప్రాపర్ మీడియం హారం. షార్ట్ కూడా చేసుకోవచ్చు, అంటే మీరు ఇలా పైకి వేస్తే షార్ట్ లాగా కూడా వస్తుంది. బట్ యా, ఇట్స్ అ ప్రాపర్ మీడియం హారం అనమాట. చాలా బాగుంది చూడండి, ఎంత బాగుంది చూడండి. వెరీ 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 బ్యూటిఫుల్ హారం. ఐ రియలీ లైక్ దిస్. జస్ట్ 4 తులాస్ ఉంది. అండ్ వర్క్మెన్షిప్ కూడా చాలా చాలా బాగుంది. చూడండి అమ్మవారు అయితే సైడ్స్కి 2 ఎలిఫెంట్స్ వచ్చి గజలక్ష్మి లాగా ఎంత బాగున్నారు అసలు. నాకైతే పైన గొడుగు అసలు ఐ కాంట్ ఫర్గెట్ అబౌట్ ఇట్. దాంట్లో ముత్యాలు కదులుతున్నాయి చూడండి, ఎంత బాగుందో. నెక్స్ట్ నేను మీకు ఆల్రెడీ చెప్పా కదా నాకు ఇలా నక్షి ఇంకా కుందన్స్లో ఇష్టమని. అలాగే జిలేబీ స్టైల్లో వచ్చిందనమాట. కాకపోతే ఇది లాంగ్ హారము. ఒకసారి చూడండి, ఇక్కడ పైన లక్ష్మీదేవి అండ్ కింద లక్ష్మీదేవి లాగా వచ్చినారనమాట 2. ఇక్కడ 2 లక్ష్మీదేవిలు వచ్చి మళ్ళీ మనకి ఇవన్నీ హంసల్లాగా వచ్చినాయి. అండ్ మళ్ళీ పైన మళ్ళీ లక్ష్మీదేవి వచ్చింది చూడండి. చాలా 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 బాగుంది ఈ డిజైన్ కూడా. మీకు పెట్టుకొని చూపిస్తా. ఇది ఎంత ఉంది తెలుసా, 90. ఇది 90 ఉందండి. అంటే 90 గ్రామ్స్ అంటే 9 తులాస్ ఉందన్నమాట. ఇది కూడా చాలా బాగుంది. ఇదిగోండి ఎంత బాగుంది చూడండి అసలు. మంచిగా మనకి ఇక్కడ జిలేబీ డిజైన్ లాగా వచ్చేసి ఇక్కడ లక్ష్మీదేవి లాగా వచ్చి చాలా చాలా బ్యూటిఫుల్ హారం ఇది. ఐ రియలీ లైక్ దిస్ వన్ ఆల్సో. నెక్స్ట్ అప్ ఐ హ్యావ్ అనదర్ హారం. ఇది చాలా యూనిక్గా ఉంది అసలు. ఐ విల్ షో యూ చూడండి. ఇదిగోండి మధ్యలో లక్ష్మీదేవి చూడండి, ఎంత బాగుంది కనిపిస్తుందా మీకు. చాలా చాలా మంచిగా వచ్చింది వర్క్మెన్షిప్ లక్ష్మీదేవిది. అండ్ ఇక్కడ మనకి కుందన్స్లో మ్యాంగోస్ వచ్చినాయి అనమాట. చాలా బాగా వచ్చింది. కింద కూడా మనకి చిన్ని లక్ష్మీదేవి వచ్చింది, కానీ మళ్ళీ ఇక్కడ కాసులు వచ్చినాయి. అట్లనే ఇక్కడ కూడా కాసులు ఉన్నాయి. అండ్ ఇవన్నీ ఎలిఫెంట్స్ చూడండి ఎంత బాగుందో వర్క్మెన్షిప్. ఎలిఫెంట్స్ లాగా వచ్చి పైన మనకు పికాక్స్ లాగా వచ్చినాయి. వెరీ వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ యునీక్ డిజైన్. నేను ఇలాంటిది ఎక్కడ చూడలేదు. అండ్ యా, ఈ కిందది రిమూవబుల్, మళ్ళీ తీసుకోవచ్చు అనమాట. ఇలా తీసేసుకోవచ్చు. చాలా బాగుంది ఇది కూడా. ఇది మరి మీరు దేనికైనా వేసుకోవచ్చు. యాక్చువల్లీ కంటి హారమ్స్కి వేసుకోవచ్చు. అంటే రిమూవబుల్ కంటీస్ ఉంటాయి కదా, అవి ఒక చేంజ్ పెట్టుకొని ఇలా లాకెట్స్ మార్చుకోవచ్చు యాక్చువల్గా చెప్పాలంటే. అలా వేసుకోవచ్చు, వేరే వాటికి వేసుకోవచ్చు. మళ్ళీ మనకి బ్లాక్ బీడ్స్కి వస్తాయి కదా రిమూవబుల్ లాగా, అట్లా కూడా చాలా బాగుంటుంది. అండ్ దెన్ మళ్ళీ ఇలా వేసుకోవచ్చు, హారంని ఇలా వేసుకోవచ్చు. ఇదిగోండి, ఇట్స్ అ వెరీ వెరీ యూనిక్ పీస్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. చాలా బాగుంది. లైక్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి, నాట్ జస్ట్ లక్ష్మీదేవి. నాకు ఇక్కడ ఎలిఫెంట్స్ డిజైన్ మంచిగా అనిపించింది. ఇక్కడ మంచిగా పికాక్ మళ్ళీ కుందన్స్లో వచ్చింది. సో చాలా బాగుంది ఇది. ఒకవేళ మీకు ఎవరికైనా యూనిక్ డిజైన్స్ మాకు రెగ్యులర్గా వద్దు, వీ వాంట్ టు ట్రై సంథింగ్ యూనిక్ అని అనిపిస్తే ఇలాంటివి ట్రై చేయండి, చాలా బాగుంది. నెక్స్ట్ అప్ ఐ హ్యావ్ ఇంకో లక్ష్మీదేవి హారం. అండ్ ఇది చూడండి, కాసులకి మధ్యలో మనకి లాకెట్ వచ్చిందనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి రిమూవబుల్ లాకెట్ వచ్చింది. సో రిమూవబుల్ లాకెట్స్ తీసుకోవచ్చా అని అంటే, నాకు తెలిసి రిమూవబుల్ లాకెట్స్ ఇప్పుడు అంటే మనము లాకెట్ సపరేట్గా ఇది సపరేట్గా అంటే ఎక్కువ కొనాల్సి వస్తుంది కదా. అలా కాకుండా ఒక ఐటెం తీసుకొని మల్టిపుల్ వేస్గా యూజ్ చేయడం బెటర్. ఇప్పుడు గోల్డ్ బాగా పెరిగిపోయింది కాబట్టి ఒకటి సాలిడ్ కొనుక్కొని దాన్ని ఒక 3-4 రకాలుగా యూజ్ చేసుకుంటే బెటర్ అన్న ఫీలింగ్. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ హారం చూడండి. దీంట్లో కూడా మళ్ళీ కుందన్స్ వచ్చినాయి ఇక్కడ సైడ్స్కి. ఇక్కడ మధ్యలో కుందన్ ఫ్లవర్స్ లాగా వచ్చి ఇలా వచ్చి సైడ్స్కి మనకి మంచిగా కాసుల పైన లక్ష్మీదేవి వచ్చింది చూడండి. అండ్ మళ్ళీ ఇక్కడ లక్ష్మీదేవి వచ్చింది. అండ్ వేసుకుంటే అచ్చ తెలుగు అమ్మాయి అనుకోండి. ఇంకా వెరీ వెరీ బ్యూటిఫుల్ హారం, వెరీ వెరీ బ్యూటిఫుల్ హారం. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ మధ్యలో లక్ష్మీదేవి ఏదైతే ఉన్నారో ఈ లాకెట్ లాగా తీసుకోవచ్చు. దీనికి కూడా మళ్ళీ సైడ్స్కి కంటికి వేసుకునేటట్టు ప్రొవిజన్ ఉంది. అండ్ మధ్యలో బీడ్స్కి వేసుకునే ప్రొవిజన్ కూడా ఉంటుంది. అండ్ మనకి దీని బదులు ఇక్కడ మధ్యలో ఏమంటారు కాసు ఒకటి లాగా ఎక్స్ట్రా ఇస్తారు, మరి ఎంటీ కనిపించకుండా. చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందో ఈ హారం. ఇది యాక్చువల్లీ నేను పైకన్నా పొడుగు హారం అనమాట, పెద్ద హారం ఇది. ఇలా లాంగ్ హారం, వెరీ బ్యూటిఫుల్ హారం.
ఇది జస్ట్ 10 తులాస్ ఉందండి. 10 తులాస్ ఉంది. వెరీ నైస్ హారం. లాస్ట్ ఐటెంకి నేను మీకు ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను. మళ్ళీ నాకు ఇవి భలే నచ్చినాయి బుట్టలు. ఎందుకంటే బుట్టకి కింద ఈ హ్యాంగింగ్స్ భలే ఉన్నాయనిపించింది. అట్లనే నాకు పైన సింపుల్గా లక్ష్మీదేవి వచ్చినారు. అండ్ కింద బుట్టలో కూడా మధ్యలో ఇలా లక్ష్మీదేవి అండ్ నెమళ్ళు లాగా వచ్చినారనమాట. ఇది నక్షి స్టైలే ఉంది. 2 తులాస్ ఉందంటే 17 గ్రామ్స్ అనుకోండి అంతే. 17 గ్రామ్స్కి వెరీ బ్యూటిఫుల్ జుమ్కీస్. పెట్టుకొని చూపిస్తా చూడండి. ఇదిగోండి భలే ఉంది కదా! వెరీ వెరీ నైస్ వన్. ఈ జుమ్కీ చాలా చాలా బా వచ్చింది. నాకు ఈ ఈ స్పెషల్‌గా నాకు ఇట్లా ఈ క్రిస్టల్ హ్యాంగింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి బా నచ్చినాయి అనమాట. సో ఇవే అండి మహాలక్ష్మి జెమ్స్ అండ్ జ్యువెలర్స్‌లో నాకు నచ్చిన లక్ష్మీదేవి ఐటెమ్స్ కొన్ని. చాలా చాలా కొన్ని. ఇంకా చాలా ఉన్నాయి. డిస్‌ప్లేలోనే ఎన్ని ఉన్నాయో అసలు లక్ష్మీదేవి రిలేటెడ్ హారమ్స్. సో మీరు ఒకవేళ ఏదైనా కొనాలనుకుంటున్నారు వరలక్ష్మి వ్రతంకి అంటే ఇక్కడికొచ్చి చెక్‌ఔట్ చేయండి. ఆల్సో నేను ఇవన్నీ చూపించినా కాబట్టి ఇవన్నీ ఉంటేనే వ్రతం చేసుకోండి లేకపోతే లేదన్నట్టు కాదు. వరలక్ష్మి వ్రతం ఎవ్వరైనా సరే భక్తితో చేసుకోవాలి మనము. హోల్ హార్టెడ్‌గా దేవుడికి. మనం భక్తితో చేస్తే ఆమె ఎట్లా ఇస్తదండి? ఆ స్టోరీలోనే ఉంటది కదా! మనం భక్తితో చేస్తే ఫస్ట్ రౌండ్‌కి గాజులు, సెకండ్ రౌండ్‌కి కాళ్ళకి ఇవి అని అట్లా అన్నీ వచ్చేస్తాయన్నమాట. డోంట్ వరీ. ఉంటే కొనుక్కుందాం. లేకపోతే షీ విల్ గివ్ అప్పుడు కొనుక్కుందాం. ఓకేనా? సో దట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాము. మీ అందరూ ఒకవేళ ఇది వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత చూస్తే మీ వరలక్ష్మి వ్రతం చాలా బాగా జరగాలి అని అనుకుంటున్నాను. దానికన్నా ముందు చూస్తే మీ ప్రిపరేషన్స్ ఏమేమి చేస్తున్నారు, ఎలా ఎలా చేస్తున్నారు అన్నది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇట్ విల్ హెల్ప్ మీ. నేనైతే అసలు ఆడంబరం ఎక్కువ ఓవర్ యాక్షన్ లాగా చేయననమాట. చాలా సింపుల్‌గా చాలా ట్రెడిషనల్‌గా చేసుకుంటాను. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను చూడండి. అండ్ మమ్మీ ఇక్కడ ఏం కొన్నది కంటే అని చూడాలనుకుంటే నెక్స్ట్ వీడియో చూడండి. ఓకేనా? ఓకే అండి. బాయ్ బాయ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోని మీరు లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే మీరు నాకు ఇచ్చే చాలా పెద్ద సపోర్ట్. అలాగే ఇన్స్టాగ్రామ్ ఉన్న వాళ్ళందరూ ఫైండ్ మీ దేర్ అండ్ డ్రాప్ మీ అ హాయ్ @theRoches ఈజ్ మై యూజర్ నేమ్. అలాగే నా ఛానల్లో మీకు 2 వీడియోస్ సజెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ డూ వాచ్ దెమ్ యాజ్ వెల్. అండ్ నా వీడియో మళ్ళీ మళ్ళీ చూడాలంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.